గౌరవనీయ జిఎం సేఫ్టీ గారికి, ఏఎస్ఓ గారికి, పిట్ ఇంజనీర్ గారికి, ప్రాజెక్ట్ ఇంజనీర్ గారికి, నా ఏఐటీసీ బ్రాంచ్ సెక్రటరీ సిఎంఓ సంజీవ్ గారికి, హుసేన్ గారికి, విజయ్ కుమార్ గారికి, మీ అందరికీ పేరు పేరున శుభోదయము, నమస్కారము. సో ఈ మీటింగు ఈ 2 days ఏదైతే ప్రోగ్రామ్ ఉందో దేని గురించి కండక్ట్ చేస్తున్నారని మన ఏఎస్ఓ గారు మీకు తెలియపరిచినారు. అదే మాదిరిగా మన ప్రాజెక్ట్ ఇంజనీర్ గారు కూడా చాలా విషయాలు తెలియపరిచారు. దానికి 2 points నేను యాడ్ చేయదలుచుకున్నాను. మన సింగరేణి కాలనీస్లో హైయెస్ట్ శాలరీస్ ఎన్సీడబ్ల్యూ తీసుకున్న వాళ్ళు ఎవరు? ఈపీ ఆపరేటర్స్. మీకు ఫిగర్స్ కావాలంటే చెప్తాను, సెల్లో ఉన్నాయి, చెప్పమంటే చెప్తాను. సో శాలరీస్ పరంగా, తర్వాత మీరు యూజ్ చేసే మెషినరీ కూడా వెరీ ఎక్స్పెన్సివ్. కాబట్టి మీరు పక్క యూజర్ మాన్యువల్ ఏంది, మీరు యూజ్ చేసే మెషినరీ ఏ విధంగా యూజ్ చేయాలనేది మీకు తెలిసి ఉండాలి కులంకుశంగా. జస్ట్ లైక్ దట్ క్యాజువల్గా ఏదో పనిచేసేస్తే, ఇప్పుడు సార్ చెప్పినట్టు డ్యామేజ్ అయితే హెవీ డ్యామేజ్ కంపెనీకి జరుగుతుంది. దాన్ని రిపేర్ చేయడమే కానీ, దాన్ని స్పేర్ పార్ట్స్ తేవడమే కానీ. సో అదే మాదిరిగా నాట్ ఓన్లీ ఈబీ ఆపరేటర్స్, ఎంబీ డ్రైవర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను జస్ట్ మీ ఐడియా కొరకు నా సెల్లో ఉంది కాబట్టి చెప్తాను. నేను మన ఓవరాల్ సింగరేణి కాలనీస్లో మనకు 1939 మంది ఈపీఆర్ ఆపరేటర్స్ పనిచేస్తున్నారు మన సింగరేణి కాలనీస్లో. సో అదే మాదిరిగా మన RG2 ఏరియా తీసుకుంటే 544 మంది పనిచేస్తున్నారు. కరెక్టేనా? 544 పనిచేస్తున్నారు. యా. సో ఇప్పుడు ఏంటంటే మన గ్రాస్ శాలరీ, నేను ఈ జూన్ మంత్ నా దగ్గర ఉంది రికార్డు. గ్రాస్ శాలరీ ఏంటంటే 24,84,98,000 చిల్లర సింగరేణి పేమెంట్ చేసింది జూన్ మంత్లో మన ఈపీ ఆపరేటర్స్ అందరికీ సింగరేణి వ్యాప్తంగా. అంటే 24,84,00,000 అంటే 25 కోట్లు అనుకోండి. 25 కోట్లు ఒక నెలకు మన సింగరేణి కాలేజ్లో ఈపీ ఆపరేటర్స్ పేమెంట్ సింగరేణి కాలేజ్ చేస్తుంది. సో మీరు అంటారు మళ్ళీ మరి ఇక్కడ RG2 ఎంత సార్ మరి అంటారు. సో RG2 తీసుకుంటే 7,44,00,000 7,44,25,624 రూపాయలు మనము జూన్ మంత్లో పేమెంట్ చేయడం జరిగినది ఈపీ ఆపరేటర్స్కి. సో దీనిలో ఒకటి చూడాల్సిన విషయం ఏంటంటే యావరేజ్ శాలరీ సింగరేణి కాలనీస్ మొత్తంలో ఒక ఈపీ ఆపరేటర్కు యావరేజ్ శాలరీ 1,28,158 రూపాయలు పేమెంట్ చేస్తున్నారు. అచ్చా, మన RG2కి వస్తే అది కొంచెం ఎక్కువ ఉన్నది, 1,36,327 రూపాయలు ఉన్నాయి. సింగరేణిలో యావరేజ్ శాలరీ కన్నా మన RG2లో ఈపీ ఆపరేటర్ శాలరీ ఎక్కువ ఉన్నది. తర్వాత ఇంకొక చిన్న మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఓటీ వేజెస్ ఈపీ ఆపరేటర్స్కి 1,30,32,000 చిల్లర మన కంపెనీ వ్యాప్తంగా పేమెంట్ చేయడం జరిగినది. RG2 ఏరియాకి వచ్చే వరకు సుమారు 50 లక్షలు, 49,94,000 చిల్లర ఉంది. 50 లక్షలు మనము ఓటీ పేమెంట్ RG2 చేశాం. అంటే మీరంతా ఇంపార్టెంట్ పర్సన్స్ అని తెలియపరచదలుచుకున్నాను. నేను పాజిటివ్గా తీసుకోవాలి. అరవింద్ సారు ఏదో చెప్తున్నారు అనుకోవద్దు. మీరు అందరూ దానిలో సగం మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఫీల్డ్లో. నేను కూడా 18 సంవత్సరాలు వెల్ఫేర్ ఆఫీసర్ చేశాను. మన సింగరేణి కాలేజ్లో ఉన్న పర్సనల్ ఆఫీసర్స్ గతంలో ఉన్న వాళ్ళైనా ఇప్పటి వాళ్ళైనా ఎవరు 18 సంవత్సరాలు బాయిలో పనిచేయలేదు సంక్షేమాధికారిగా. అంటే నేను కూడా నా పాయింట్ మీకు తెలియపరుస్తున్నాను. అదే మాదిరిగా ఎంవీ డ్రైవర్స్ చూసుకుంటే వాళ్ళ కూడా డాటా నా దగ్గర ఉంది, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. టోటల్ మన సింగరేణి కాలనీస్లో ఎంవీ డ్రైవర్స్ 478 మంది ఉన్నారండి. మన RG2 ఏరియాకి వస్తే 76 ఉన్నారు. గ్రాస్ శాలరీ మొత్తం వాళ్ళది తీసుకుంటే సుమారు వాళ్ళది 5 కోట్ల చిల్లర ఉంది. అంటే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి 5 కోట్ల చిల్లర ఉన్నారు. తర్వాత యావరేజ్ 1,04,780 రూపాయలు. సో ఓటీ తీసుకుంటే
రూ. 3,38,966 కంపెనీ పే చేసింది. ఓవరాల్ కంపెనీని చెప్పేది. అంటే వాళ్ళు జనాలు తక్కువ ఉన్నారు కాబట్టి. మన RG2 ఏరియాకి వచ్చే వరకు టోటల్ మన పేమెంట్ చేసిన శాలరీ 80 లక్షలు. 80 లక్షలు మనము జూన్ మాసంలో పేమెంట్ చేయడం జరిగినది. యావరేజ్ మన ఏరియా తీసుకుంటే 1,05,000 చిల్లర ఉన్నది. అంటే కంపెనీది యావరేజ్ ఏమో 1,04,000 చిల్లర ఉన్నది. RG2 ఏరియాదేమో 1,05,000 చిల్లర ఉన్నది. అచ్చా, ఓటీకి వచ్చే వరకు కంపెనీ ఎంత చెప్పాను నేను? 3,38,000 కదా, మనది 89,670 రూపాయలు ఉన్నది. సో నేను ఈ ఫిగర్స్ ఎందుకు చెప్తున్నానంటే, మన RG2 ఏరియాలో యావరేజ్గా ఈపీ ఆపరేటర్సే కానీ, ఎంఈ డ్రైవర్సే కానీ, యావరేజ్ శాలరీయే కానీ, ఓటీఏ కానీ మనం పేమెంట్ చేయడం జరుగుతుంది. ఎందుకు పేమెంట్ చేస్తున్నాం చెప్పాలి. ఉత్పత్తి అవసరం ఉండి అన్ని పే చేస్తే ఓకే, కానీ కంపెనీకి బొగ్గు ఉత్పత్తి అవసరం ఉంది కదా అని ఆ ఉన్న పరిస్థితులను మనందరం సద్వినియోగం చేసుకుందామంటే అప్పుడు మనకు కంపెనీకి ఇబ్బంది అవుతుంది. సో మీరు కంపెనీ బాగోగులు, మన వ్యక్తిగత బాగోగులు, మన కుటుంబ బాగోగులు రెండు సమన్వయం చేసుకుంటూ మన సింగరేణి కాలేజ్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఒక చిన్న విషయం మీకు చెప్తాను నేను. ఎయిర్ ఇండియా మనకు ఉండేది ఐడియా ఉంది కదా, ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్, అది గవర్నమెంట్ నడిపించింది సంస్థ. ఇప్పుడున్నా అది ఎందుకు బంద్ అయింది? ఎందుకు అయింది? అక్కడ ఉన్న ఉద్యోగస్తులు ఇంక్లూడింగ్ ఆఫీసర్స్, ఉద్యోగస్తులు అంటే మనందరము, మీ ఇప్పుడు ఒకసారి మన రాజయ్య సార్ చెప్పినట్టు వేరు కాదు. కార్మికులు అంటే ఎవరిని అనాలి ఇప్పటి రోజులలో? కాంట్రాక్ట్ ఎంప్లాయీస్నే అనాలి కార్మికులు అంటే. మిమ్మల్ని కార్మికులు అనరాదు, మీరు అందరు ఎంప్లాయీస్ మీరు, మేము కూడా ఎంప్లాయీసే, మనందరం ఎంప్లాయీసే. దానిలో ఏదో కొంచెం ఏదో చదువుకున్నవేదో కాబట్టి దానిలో ఒక ఆఫీసర్ అన్న తోకుండదు, అంతవరకే. ఇప్పుడు జీతాలు కూడా మీకు తెలుసు, ఇక నేను అన్నీ బాగుంటుంది. సో చెప్పదలుచుకున్నా ఏంటంటే, అది ఎందుకు బంద్ అయింది ఆ సంస్థ? ఇండియన్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా నష్టాలలో ఎందుకు అయింది? బాధ్యతగా ఎవరి పని వాళ్ళు చేయలేదు. మొత్తము ప్యాసింజర్స్ అందరు ఎక్కిన తర్వాత ఫ్లైట్ అంతా రెడీ అయినాక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సార్ మీరు ఫ్లైట్ ఫ్లై చేయొచ్చు అని చెప్పినాక నేను నడపా, పైలట్ దానిలో ఎక్కి నేను నడపా, మేము ఇమీడియట్ స్ట్రైక్ వెళ్తున్నాం. స్ట్రైకులు చేసేవాళ్ళం, ఆన్ ద స్పాట్ స్ట్రైకులు చేసేవాళ్ళం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది? అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ, మన సంస్థ సగం ఇది సగం అది తెలుసు కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది? అమ్మేసింది. ఇప్పుడు మొత్తం 100% ప్రైవేటైజేషన్ చేసింది. సో అదే మాదిరిగా పక్కన ఎన్టీపీసీ ఉంది. ఎన్టీపీసీ సంస్థ మొత్తం దేశం మొత్తం ఉంది కదా. ఎన్టీపీసీ సంస్థలో ఎంతమంది కార్మిక సోదరులు ఉన్నారు? వాళ్ళకి ఐడియా ఉన్నదా? ఈ ఎస్టీపీపీలో కూడా హెచ్ఓడి చేశాను. ఇక్కడ డీజీఎం పర్సన్ చేసే కన్నా ముందు, ఆ శ్రీరాంపూర్ దానికన్నా ముందు, అప్పుడు ఎన్టీపీసీ వెళ్ళేవాడిని. వాళ్ళ రోజులో ఒక్క కార్మికుడు లేడు. ఇది షాకింగ్, చాలా మంది ఆఫీసర్ కూడా తెలియకపోవచ్చు. ఒక్క ఎంప్లాయీ లేడు సార్, వర్కర్ రోల్స్ ఒక్క లేరు సార్ ఎన్టీపీసీలో. వాళ్ళు ఏం చేసినట్టు మొత్తం ప్రైవేటైజేషన్ చేసేసిండ్రు. రోల్స్లో కేవలం ఆఫీసర్సే ఉన్నారు, అది కూడా కొంతమందే ఎసెన్షియలే. ఇప్పుడు ఎన్టీపీసీ అంటే మీకు సార్ ఏదో చెప్తాను, మన ఎస్టీపీ ఎట్లా నడుస్తుంది? మన ఎంప్లాయీస్ ఎంత ఉన్నారు? మన ఎంప్లాయీస్ 134 మంది ఉన్నారు. మన ఈ సార్ తెలుసు, నేను ఎస్టీపీ ఉన్నప్పుడు వచ్చిండు, ఇంటర్వ్యూ ఏదో తీసుకున్నాడు. 134 మందే ఉన్నారు. దానిలో ఒక 70 మంది వరకు ఎన్సీడబ్ల్యూ ఉన్నారు, మిగతా వాళ్ళు ఆఫీసర్స్ ఉన్నారు. అది మనం ఏం చేసినాము? మనము ఒక వేరే సంస్థకి ఇచ్చినాము, ఆ సంస్థ నడుతుంది. అట్లనే ఎన్టీపీసీ ఏం చేస్తుందంటే ఆపరేషన్స్ అన్నీ ఒక వేరే సంస్థకి ఇస్తుంది. ఇప్పుడు మనం కదా మన ఊసీలో కొన్ని చేస్తున్నాం కదా. సో అది పరిస్థితి అన్నట్టు. ఇప్పుడు మనకు లాభాలు వస్తాయి ప్లాంట్ నుంచి అంటాం, లాభాలు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఎస్టీ పీపుల్ ఎవరికైతే మనం ప్రైవేట్ కంపెనీకి ఇచ్చినామో ఆ కంపెనీ వాళ్ళ ఉద్యోగస్తులకు మనకి ఇచ్చినట్టు జీతాలు ఇయ్యది. అక్కడ ఆఫీసర్కే ఒక 30,000, 35,000, 40,000 వస్తాయి. ఎంప్లాయీస్కి 15,000, 20,000, 25,000. అర్థమవుతుందా? వేరు మినిమం, అది మినిమం వేజెస్, ఇది యాక్ట్ ఉంది కదా,
దాని ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే గైడ్ లైన్స్ ఇస్తుందో ప్రతి 6 నెలలకు 3 నెలలకు పెంచుతూ ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు వేజెస్ ఇస్తారు. స్కిల్డ్, అన్‌స్కిల్డ్, సెమీ స్కిల్డ్ ఇవన్నీ ఉంటాయి. దానిలో మనలాగా ఏ గ్రేడు, బి గ్రేడు ఇవన్నీ ఆ సిస్టమ్స్ ఉండేవి దానిలో. ఎందుకు అట్లా వేయాల్సి వచ్చింది? మనం కంపెనీలో ఎందుకు మన ఎంప్లాయీస్తో ఎందుకు నడపలేదు? మన ఇంజనీర్లు లేరా? మన సార్లో తెలియదా? లేకుంటే మనం తీసుకొని నడపచ్చుకోవచ్చు కదా, మనం నడపలేము. అదే మాదిరిగా ఎన్టీపీసీ వాళ్ళు ఎందుకు ఇచ్చేసింది ప్రైవేట్ వాళ్ళకు? ఇదే కారణం. ఏది ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్ లాగా ఇష్యూ అదన్నట్టు. అంటే చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు మనందరం అదృష్టవంతరము. మేమే కానీ మీరే కానీ సింగరేణి కాలనీస్ ఉన్నది, మంచి జీవన విధానం మనం గడుపుతున్నాము, మంచి శాలరీ తీసుకుంటున్నాము. సో దీన్ని కొనసాగించుకోవాలంటే ఎవరెవరికైతే ఏ పని అప్పచెప్తుందో అది సక్రమంగా చేసుకుంటూ ముందుకు సాగుతూ ఈ కంపెనీని ఇంకో 100 సంవత్సరాలు మీరు మీ పిల్లలు కాపాడతారని ఆశిస్తూ నమ్ముతూ ముగిస్తున్నాను. జై సింగరేణి.